నిజంగా నాకు తోడై ఉండి ఇవన్నీ చేస్తే నేను నిన్ను ఆరాధిస్తా, నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు, అంతేకాదు నా రాబడిలోంచి కొంత నీకు ఇస్తా అని బేరసారాలు ఆడతాడు. అంటే దేవుడేందో పూర్తిగా యాకోబుకు అర్థం కాల. అర్థమైతే బేరసారాలు ఆడ్డు, సాష్టాంగ పడతాడు తప్ప బేరసారాలు ఉండవు. కానీ ఇక్కడ బేరసారాలు జరుగుతాయి. ఏమండి? అంతేకాదు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లిస్తానని మొక్కుకున్నాడట. 22వ వచనంలో నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. ఇవే కాదు, ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి యాకోబులో. కానీ లోపాల పుట్టగా, సరైన అవగాహన లేనటువంటి వ్యక్తిగా, ఒక బలహీనుడుగా, అస్థిరుడుగా, చంచలుడుగా, స్థిరము లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యాకోబు దేన్ని బట్టి వాగ్దానం పొందాడు? దేన్ని బట్టి వాగ్దానం పొందాడు? అలాంటి ఘటంగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక్కసారి మీరు చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా యాకోబులో ఏ లోపాలు లేవని? లేదు, యాకోబులో లోపాలు ఉన్నాయి అని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఉన్నాయి. ఓకేనా? రైట్, చేతులు ఎత్తారు. కొంతమంది చేతులు ఎత్తలా, అంటే చేతులు ఎత్తితే ఏం తిప్పలో అని. కానీ లోపాలు అయితే ఉన్నాయి. అయినా సరే దేవుడు పెద్ద వాగ్దానం ఇచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. అది కూడా ఎంత గొప్ప దర్శనం అంటే విశిష్టమైన దర్శనం. అది ఇచ్చాడు యాకోబుకి. ఆ దర్శనంలో దేవుడే కనపడ్డాడు, మళ్ళీ యెహోవాయే కనబడ్డాడు అనుంది. యెహోవా ఆ నిచ్చెనకు పైగా నిలిచి అనుంది. ఆయన్ని ప్రత్యక్షమై ఆయనే దర్శనమిచ్చి, ఎంత పెద్ద వాగ్దానం అంటే, ఈ దేశమును నీకును నీ సంతానమునకును నేను అనుగ్రహిస్తాను, నేను ఫలానా వాణ్ణి, నేను ఫలానా నీ పితరుల దేవుణ్ణి అని తను గూర్చి తాను చెప్పుకున్నాడు. యాకోబుకి ఏం చేస్తానన్నాడు? నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానన్నాడు. నేను మళ్ళా ఈ దేశానికి రప్పిస్తానన్నాడు. నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. ఇది మనం ఆలోచించినప్పుడు ఒకే ఒక్క కారణాన్ని బట్టి దేవుడు యాకోబుకి, అపరిపూర్ణుడుగా ఉన్న యాకోబుకి ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఒకే ఒక కారణం అంటే, యాకోబు జ్యేష్ఠత్వాన్ని ప్రేమించటం.